హాయ్ అండి అందరికీ. నేను ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా. దీనికోసం నేను ముందుగా 1.5 kg ఫిష్ తీసుకున్నాం. దీన్ని ముందుగా 2-3 టైమ్స్ నీట్గా కడుక్కున్న తర్వాత లాస్ట్లో హాఫ్ నిమ్మకాయ కొద్దిగా సాల్ట్ వేసి కడుక్కుంటున్నానండి. ఇలా కడుక్కోవడం వల్ల ఎలాంటి స్మెల్ రాదు, నీట్గా అయితే ఫిషెస్. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఫిష్ కడుక్కునేటప్పుడు లెమన్ సాల్ట్ వేసుకొని కంపల్సరీ కడుక్కోవాలండి. నీట్గా ఇలా కడుక్కున్న తర్వాతనే మనము ఫిష్ చేసుకోవాలి. దీనికోసం నేను కొంచెం ఈసారి డిఫరెంట్గా చేస్తున్నానండి. అంటే నేను ఎప్పుడు ఇదే విధంగా చేస్తాను. మేము చింతపండు తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి నేను దీనికోసము ఆనియన్స్ టమాటాస్ గ్రేవీతోనే ఫిష్ చేస్తాం. చాలా మంచి టేస్ట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఈ విధంగా ఒక్కసారి చేసారంటే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారో అంత మంచి టేస్ట్ అవుతుంది. దీనికోసం ముందుగా ఈ ఫిష్ కడుక్కున్న తర్వాత నీట్గా అయ్యాక దీనికోసం అంటే నేను ముందుగా ఫిష్ ఫ్రై చేసి పెట్టుకుంటా. దీనికోసం నేను ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాం. 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని దీంట్లో 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నా. దీనికి 1/2 టీ స్పూన్ సాల్ట్, అల్లం పేస్ట్, కొద్దిగా అల్లం పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి. ముందు ప్రిపేర్ చేసుకున్నది అయితే అస్సలు మంచి టేస్ట్ అవ్వదు. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ అవుతుంది. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకుంటున్నా. దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ అండి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అంటే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా అండి ధనియా పౌడర్. దాన్ని కొద్దిగా వేసి కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అయింది అంటే ఆయిల్ కొద్దిగా తక్కువైంది కాబట్టి మళ్ళీ కలుపుకొని చూసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా మంచిగా అయ్యాక దీన్ని మనం ముందుగానే ఫ్రెష్గా పెట్టుకున్న ఫిష్ ఉంది కదా దానికి అప్లై చేయాలి. ఒక్కొక్క పీసెస్కి మంచిగా నీట్గా అప్లై చేసుకోవాలండి. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా పెట్టద్దు, మొత్తం ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. దీనికోసం నేను 1.5 kg ఫిష్ కోసం 5 ఆనియన్స్, 6 టమాటోస్ తీసుకున్నా. టమాటోస్ కొద్దిగా చిన్నగా ఉన్నాయి కాబట్టి 6 అలా తీసుకున్నా. పెద్ద సైజ్ అంటే 4 తీసుకోవచ్చు. దీనికోసం ఒక కడాయిలో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో మనం 5 ఆనియన్స్ తీసుకున్నాం కదా 1.5 kg కోసము. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ తొందర ఫ్రై అవ్వాలంటే దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, తొందర ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ టమాటోస్ని ఫస్ట్ గ్రేవ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అవుతుందండి. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న 6 టమాటోస్ వేసుకుంటున్నాం. ఈ రెండు ఈ విధంగా గ్రేవీ అయ్యే వరకు అంటే ఇలా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, హైలో అస్సలు పెట్టొద్దు. మిక్స్కి వేసుకుంటున్నానండి. ఇలా మెత్తగా మిక్స్ అయ్యాక మనం ఫిష్ కోసం మళ్ళీ కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని జీరా, కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. మళ్ళీ నేను కొంచెం ఒక ఆనియన్ చిన్న సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా. దీంట్లో మంచిగా ఫ్రై చేయాలండి ఆయిల్లో. కొంచెం 3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. దీంట్లోనే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీకి వేసుకున్న గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ దీంట్లో వేసుకోవాలి. మొత్తం గ్రేవీ వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈ గ్రేవీని ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల అంటే మంచి టేస్ట్ వస్తుందండి.
ఆల్రెడీ ముందుగానే మనం పచ్చివాసన ఆనియన్ కోసం పచ్చివాసన పోవడానికి గ్రేవీ చేసుకున్నాం కదా, మంచిగా ఫ్రై చేసి దాన్ని మళ్ళీ ఒక్కసారి ఆనియన్ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ గ్రేవీని ఇంకా మంచి టేస్ట్ అవుతుంది. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి, అంటే మొత్తం ఆయిల్ పైకి వచ్చే వరకు సిమ్లో పెట్టి గ్రేవీని ఉంచుకోవాలి. దీంట్లోనే సరిపడినంత కారం వేసుకోవాలి. నేను 1.5 టీ స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిష్లకు అప్లై చేసుకున్నాం కదా ఫ్రై చేసినప్పుడు, కాబట్టి ఇప్పుడు 2 స్పూన్స్ వరకు వేసుకున్నాం. 1 టీ స్పూన్ సాల్ట్ నీట్గా కలిపేసుకొని ఇలా సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉంచుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై అవ్వనియాలి, అంటే మొత్తం ఆయిల్ పైకి వచ్చే వరకు కొద్దిసేపు సిమ్లోనే ఉంచుకోవాలి. దీంట్లో నేను కొద్దిగా చింతపండు వేస్తాను అండి. చింతపండు అంటే మరీ వేయనంత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటోస్ వేసుకుంటాం కదా, కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి చాలా తక్కువ చింతపండు వేస్తా. కొద్దిగా చింతపండుని ఆల్రెడీ మిక్సీకి వేసుకున్న గ్రేవీ దాంట్లోనే కడగడం కోసం దాంట్లోనే వేసుకొని మొత్తం కలిపేసి దీంట్లో పోసిన మొత్తం చింతపండు కొద్దిగానే వేసుకోవాలండి. ఆల్రెడీ టమాటోస్ పులుపు ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం టమాటోస్ ఆనియన్ గ్రేవీ ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ఉంటుంది కదా, ఆ ఫిష్ని దీంట్లో వేసుకుంటున్నానండి. మనం ఇలా ఫిష్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి, అంటే గ్రేవీ అయ్యే వరకు, గ్రేవీ కొంచెం ఉడికే వరకు నీట్గా నూనెలో, అంటే మంచి నూనెలో ఉడికే వరకు మనము సపరేట్గా ఈ ఫిష్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా కొన్నిగా ఫ్రై చేసుకోవాలి. మనము కారం సాల్ట్ అవి ఎక్కువ కలుపుకోవద్దండి, మొత్తం ఆయిల్లోనే వేస్ట్ అయిపోతాయి కాబట్టి కొద్దిగానే కలుపుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం కోసము మనం గ్రేవీ చేసుకున్నాం కదా, దాంట్లో మళ్ళీ వేయడం వల్ల మంచి టేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్న ఫిష్ ఉంటుంది కదా, మొత్తం వీటిని సపరేట్గా గ్రేవీ అవుతున్న దీంట్లో వేసుకోవాలండి ఒక్కొక్కటి. లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అవుతుంది. ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా నీట్గా కలిపేసుకోవాలి. దీంట్లో ఇలా 2 మినిట్స్ కలిసిపోయాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, మనం ఫ్రై చేసుకున్న ఫిష్ ఉంది కదా, అది ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఇలా నీట్గా నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఫిష్ అనేది ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి, ఆల్రెడీ గ్రేవీ బాగా ఉడికిపోయి ఉంటుంది, దాంట్లో వేయడం వల్ల ఒక 2-3 మినిట్స్లో మంచిగా ఉడికిపోతుంది. ఇలా మొత్తం వేసుకున్నాక ఎక్కువ అస్సలు కలపొద్దండి, కలపకపోయినా కానీ అది మంచిగా ఉడుకుతుంది, ఎందుకంటే దాంట్లో ముళ్ళు ఉంటాయి కాబట్టి మొత్తం చేపల పులుసులో కలిసిపోతాయి ఆ ముళ్ళు, కాబట్టి అస్సలు కలపొద్దు. ఇలా మొత్తం వేసేసి పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, అంతే. చాలా మంచి టేస్ట్ అవుతుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు. థ్యాంక్ యూ.